హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో 2 విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము. ఆర్బీఐ రూల్స్ ప్రకారము బంగారం 1 సంవత్సరం మాత్రమే కుదవ పెట్టుకోగలము. గోల్డ్ స్కీమ్ కూడా 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే ఏది బెస్ట్ అనే విషయాలు అయితే తెలుసుకుందాము. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మాత్రము 1 సంవత్సరం మాత్రమే తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత మనము అసలు ఇంకా వడ్డీ కట్టి మన బంగారాన్ని మనం విడిపించుకోవాలి. లేదంటే వేరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందో ఆ డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. అప్పుడు తెలుసుకుందాం. మనకి గోల్డ్ స్కీము 1 సంవత్సరమే ఉంటుంది. అంటే 11 నెలలు కంపల్సరీ ఉంటుంది. గోల్డ్ లోన్ కూడా 1 సంవత్సరమే ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు, ఎలాగూ మనకి గోల్డ్ లోన్కి 1 సంవత్సరమే అన్నారు కాబట్టి అదేదో గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే సరిపోదా అని కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏమని ఆలోచిస్తారు, 1 సంవత్సరం పాటు మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయితే సంవత్సరం తర్వాత మనకి గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఆ గోల్డ్ రేట్ ప్రకారమే మనకి బంగారాన్ని ఇస్తారు. అదంతా ఎందుకు, మనం బంగారాన్ని కుదవ పెట్టుకుంటే సరిపోదా అనే ఆలోచనలు అయితే కొంతమందికి ఉంటాయి. గోల్డ్ లోన్ అనేది రెన్యువల్ చేయకుండా 1 సంవత్సరం తర్వాత అసలు వడ్డీ కట్టి విడిపించాలంటే సామాన్య ప్రజలకైతే చాలా కష్టంగానే ఉంటుంది. సంవత్సరం తర్వాత మనం గోల్డ్ కనుక విడిపించుకోలేకపోతే ఖచ్చితంగా వేలం వేస్తారు. లేదంటే డబల్ వడ్డీ కానీ, చక్ర వడ్డీస్ కానీ ఏదైనా ఆప్షన్ అయినా ఉండి ఉండొచ్చు. పూర్తి వివరాలు కావాలనుకుంటే బ్యాంక్లో వెళ్ళి కనుక్కుంటే మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుందాము. బంగారాన్ని మనము తాకట్టు పెట్టేసి ఈరోజు కనుక బంగారం కొంటే మనకి బంగారం రేటు ఈరోజు రేటు ప్రకారమే ఉంటుంది. మనం సంవత్సరం మొత్తం కూడా కొంత అమౌంట్ అయితే కట్టేసి ఆ తాకట్టు బంగారాన్ని సంవత్సరానికల్లా విడిపించుకున్నాము అంటే మనకి లాభమా నష్టమా? లేదంటే మనం సంవత్సరం పాటు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యేసి మనం ఎంతో కొంత డబ్బు గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే అదే లాభమా అనే విషయం అయితే తెలుసుకుందాము. క్యాలిక్యులేషన్ అయితే నేను వేసి చూపిస్తాను. ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనము లాభపడుతున్నామా నష్టపడుతున్నామా అనే విషయం అయితే తెలుస్తుంది. మనం కనుక 24 గ్రాముల బంగారాన్ని బ్యాంకులో కనుక కుదవ పెట్టినట్లయితే 1,00,000 రూపాయలు మాత్రం మన చేతికి ఇస్తారు. ఈ 1,00,000 రూపాయలు కూడా మనము 1 సంవత్సరానికి వడ్డీ ప్లస్ అసలు కలిపి మనము తాకట్టు నుంచి బంగారం విడిపించాల్సి వస్తుంది. అయితే మనము ఒక్కసారిగా అంత అమౌంట్ కట్టలేము కాబట్టి నెలకి 8,000 రూపాయల చొప్పున మనము 12 నెలల పాటు కట్టాము అంటే 96,000 రూపాయలు అవుతుంది. ఇంకా మనం 4,000 దానికి పడిన వడ్డీ సంవత్సరం చివరిలో మనం కట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను 24 గ్రాములు తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్నాను కదా! ఆ 1,00,000 రూపాయలు కూడా ఏప్రిల్ నెలలో నేను కొత్త బంగారం అయితే కొంటున్నాను. కొత్త బంగారం ఎన్ని గ్రాములు వచ్చిందో చూద్దాము. ఇదే ఏప్రిల్ నెలలో నేను గోల్డ్ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వాలనుకున్నాను. జాయిన్ అయ్యి నెలకి 8,000 రూపాయలు అయితే నేను నెల నెలా కడుతూ ఉన్నాను. అలా మనం 11 నెలలు కనుక కడితే 88,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ తేడా ఏంటంటే నేను గోల్డ్ స్కీమ్లో నెల నెల డబ్బులైతే కడుతూ ఉంటాను. అలా 11 నెలల పాటు కట్టాల్సి వస్తుంది. 11 నెలల తర్వాత మనకి ఆ రోజు బంగారం రేటు బాగా పెరిగే ఉంటుంది. ఆ రోజు పెరిగిన బంగారం రేటు ప్రకారమే మనకి ఎన్ని గ్రాములు అక్యుములేట్ అయిందో అన్ని గ్రాములైతే ఇస్తారు. నేను తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనటం వల్ల నాకు లాభమా? లేదా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వటం వల్లే నాకు లాభమా? 2 కూడా 1 సంవత్సరం కాలమే ఉంది. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ చూద్దాం. నేను 2025 ఏప్రిల్ నెలలో 1,00,000 రూపాయలకి నాకు 12 గ్రాములైతే బంగారం కొన్నాను. కొత్త బంగారాన్నయితే కొన్నాను. తాకట్టు పెట్టి మరీ 1,00,000 రూపాయలు తెచ్చుకొని 12 గ్రాముల బంగారం కొత్తదైతే కొనుక్కున్నాను. అయితే పాత బంగారాన్ని తాకట్టు పెట్టాను కాబట్టి నేను నెలకొచ్చి 8 రూపాయలు కంటిన్యూస్‌గా 1 సంవత్సరం పాటైతే కట్టాలి అనుకుంటున్నాను. నెలకి 8,000 రూపాయల చొప్పున అయితే కడుతూనే ఉన్నాను. ఇక్కడ నేను అదే ఏప్రిల్ నెలలో గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను. గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేయటం వల్ల నా గోల్డ్ స్కీము ఎప్పుడైపోతుందంటే 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 11 నెలల పాటు నేను నెలకి 8,000 రూపాయలైతే కట్టడం వల్ల ఫిబ్రవరి 2026 కల్లా నా గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. 2026 నాటికి గ్రామ్ వచ్చి 10,000 రూపాయలైతే ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించండి. నేను తాకట్టు పెట్టి కొత్త బంగారం కొన్నాను. పాత బంగారానికి 8,000 కడుతున్నాను.
కానీ గోల్డ్ స్కీమ్‌లో నేను గోల్డ్ అక్యుములేట్ అయ్యేలాగా నెలకి రూ. 8,000 కడుతూ ఉన్నాను. అంతేకానీ నాకు కొత్త బంగారం అయితే లేదు ప్రస్తుతానికి. అయితే ఇక్కడ మనకి 2026 నాటికి అంటే ప్రతి నెల కూడా బంగారం పెరుగుతూనే ఉంటుంది. నెల కాదు, ఈరోజు పెరిగిన బంగారం రేపు తగ్గచ్చు, రేపు తగ్గిన బంగారం ఎల్లుండి పెరగచ్చు. బంగారం తగ్గటం అంటే వందల్లో తగ్గుతుంది కానీ బంగారం పెరగటం మాత్రం వేలల్లోనే పెరుగుతుంది. ఖచ్చితంగా 2026 నాటికి రూ. 10,000 అయితే గ్రాము ఉండొచ్చు. అయితే ఇక్కడ 12 గ్రాముల బంగారం నేను 2025 ఏప్రిల్‌లో కొన్నాను. ఇక్కడ ఫిబ్రవరి 2026 నాటికి నేను కట్టిన డబ్బులకు గాను 8 గ్రాముల బంగారం మాత్రమే అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రేటు ఉంటుంది. ఒక్కొక్క నెలలోనే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటుంది. అంటే మనం కట్టిన 8,000కి ఒక్కొక్క రోజు 1 గ్రాము రావచ్చు. ఇంకొక రోజు ముప్పావు గ్రాము రావచ్చు. అలా మనకి బంగారం రేట్లు పెరుగుదల వల్ల మనకి గ్రామయితే యాడ్ అవ్వదు. మనకి పెరగటం వల్ల ఆ హెచ్చు తగ్గుల వల్ల ఏమవుతుందంటే బంగారము ఎక్కువ తక్కువగా యాడ్ అవుతూనే ఉంటుంది. అయితే ఒక సంవత్సరం తర్వాత 2026 నాటికి గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అవ్వగా నాకొచ్చిన బంగారం 8 గ్రాములు. అదే 2026 నాటికి నేను తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించాను. నెలకి 8,000 కడుతున్నాను కాబట్టి, అంటే తాకట్టు పెట్టి మరి 12 గ్రాముల బంగారం అయితే కొన్నాను కదా 2025లో. కాబట్టి ఈ 2026 నాటికి నాకు తాకట్టు పెట్టిన బంగారము వచ్చింది. ఇంకా కొత్త బంగారం ఒక 12 గ్రాములైతే వచ్చింది. ఆ 2026లో గ్రామొచ్చి రూ. 10,000 చొప్పున నా దగ్గరున్న కొత్త బంగారం 12 గ్రాములు కూడా రూ. 1,20,000 అయితే ఉంది. అదే నేను గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవ్వటం వల్ల నాకు 8 గ్రాములు మాత్రమే వచ్చింది. నేను కట్టింది రూ. 88,000. అయితే ఇప్పుడు రేటు ప్రకారము 8 గ్రాములకి రూ. 80,000 మాత్రము నా దగ్గరుంది. 8 గ్రాముల బంగారం మాత్రమే ఉన్నది. గోల్డ్ స్కీమ్‌లో కట్టింది నేను నెలకి రూ. 8,000. నేను తాకట్టు పెట్టి నేను పాత బంగారానికి కట్టింది నెలకి రూ. 8,000. అయితే ఇక్కడ నాకు తాకట్టు పెట్టడం వల్ల కొత్త బంగారం 12 గ్రాములైతే వచ్చింది. గోల్డ్ స్కీమ్‌లో మాత్రం సంవత్సరం మొత్తం మీద నాకు 8 గ్రాములైతే వచ్చింది. ఇక్కడ నాకొచ్చిన లాభం ఏంటి అంటే నేను నా దగ్గరున్న పాత బంగారాన్ని తాకట్టు పెట్టడం వల్ల నేను నెలకి ఎంతో కొంత అమౌంట్ అనేది కట్టుకోవటం వల్ల నాకు కొత్త బంగారం 12 గ్రాములు వచ్చింది. ఇంకా పాత బంగారం 24 గ్రాములు ఉంది. నేను కొత్త బంగారాన్ని కాయిన్స్ రూపంలో కొనుక్కున్నాను. మొత్తం నా దగ్గర 36 గ్రామ్స్ అయితే ఉంది. అదే నేను గోల్డ్ స్కీమ్‌లో కొన్న బంగారం అయితే నా దగ్గర 8 గ్రాములు మాత్రమే ఉంది. మనకి సమయము సంవత్సరం పాటే. కానీ గోల్డ్ అనేది తక్కువ అక్యుములేట్ అయింది. 8 గ్రాములే. నెలకి 8,000 కట్టాల్సిందే. మనకి ఇక్కడ ఏమవుతుంది, నెలకి 8,000 కడుతున్నాను. సంవత్సరం పాటు నేను అప్పటికప్పుడే కొనుక్కోవాలనుకున్న బంగారము కొనుక్కున్నాను. ఇంకా ఎక్కువ బంగారం కూడా నాకు తాకట్టు పెట్టుకోవటం వల్ల కలిసింది. బంగారం తాకట్టు పెట్టి పాత బంగారానికి మనం డబ్బులు కట్టుకుంటూ సంవత్సరానికి మన పాత బంగారం విడిపించుకొని కొత్త బంగారం కూడా మనం కొనుక్కోగలగటం అనేది తెలివైన పని అనుకుంటున్నాను నేను. గోల్డ్ తాకట్టు పెట్టడం బెటరా? లేదా గోల్డ్ స్కీమ్‌లో బంగారం కొనటం బెటరా? అంటే నేను ఉన్న బంగారాన్ని ఉపయోగించుకొని కొత్త బంగారం కొనటం అనేది బెటర్ అనే చెప్తానండి. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చేసే ఉన్నాను. చాలా బంగారం కొన్నాను. అలా మేము తాకట్టు పెట్టేసి మేము వడ్డీలు కట్టము, అసలు కట్టలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళకైతే ఈ తాకట్టు ప్రాసెస్ అనేది అనవసరం. తాకట్టు పెట్టినా 1 సంవత్సరమే, గోల్డ్ స్కీమ్ కట్టినా 1 సంవత్సరమే. అయితే ఈ రెండిటి వల్ల లాభ నష్టాలైతే చూద్దాము. 2 కూడా సంవత్సరమే కాబట్టి నేను తాకట్టు పెట్టాను పాత బంగారం. పెట్టి ఆ తాకట్టు పెట్టిన బంగారానికైతే నెలకి రూ. 8,000 కడుతున్నాను. ఇంకా కొత్త బంగారం అయితే నేను 12 గ్రాములు కొనుక్కున్నాను. నాకు లాభంగానే ఉంది. పాత బంగారం ఉంది, కొత్త బంగారం ఉంది. గోల్డ్ స్కీమ్‌లో కూడా నేను 8,000 కడుతున్నాను. కానీ నాకు రేట్లు పెరుగుతూ ఉండటం వలన సంవత్సరం పాటు నేను కట్టడం వల్ల నాకు టైం కూడా వృధా అయ్యింది. అయితే 4 గ్రాములు నష్టం వచ్చింది. నేను 8 గ్రాములే గోల్డ్ స్కీమ్‌లో కొనగలిగాను. ఒకవేళ సంవత్సరం తర్వాత కనుక మనము బంగారాన్ని విడిపించలేకపోయామే అనుకోండి, వాళ్ళు వేలం వేస్తాము అన్నారే అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదా బంధువుల దగ్గర మనము వారం రోజుల్లోపు మీ డబ్బు మీకిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తెచ్చుకొని మనము మన బంగారాన్ని విడిపించుకొని మన ఇంట్లో వాళ్ళ పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసుకునే రూల్ కనుక ఏదన్నా ఉంటే అలా ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి మళ్ళీ బంధువులకి ఇచ్చేయొచ్చు. లేదా మరి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేసి పూర్తిగా
దాన్ని అమ్మినా కానీ మన దగ్గర ఎలాగో 12 గ్రాములు ఉంది. దాన్ని అమ్మినా కానీ మనకి చివరకొచ్చి 24 గ్రాములు, 24 గ్రాములే కాదండి. ఇంకా ఎక్కువ 30 గ్రాముల వరకు కూడా ఉంటుంది. అమ్మినా కానీ వాళ్ళ బాకీ పోయినా కానీ అంటే మన దగ్గర ఇంకా 10,000, 20,000 కూడా మిగులుతుంది కూడా. అలా చేసినా గానీ మనకి ఎలాంటి నష్టం కూడా రాదు తాకట్టు పెట్టడం వల్ల. ఇలా అమ్మటం ఎందుకు అనుకుంటారా? అమ్మినా నష్టమేమీ రాదు. ఒకవేళ మనము ఆ తాకట్టు బంగారాన్ని విడిపించి వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకున్న నష్టమైతే రాదు. మనకి గోల్డ్ స్కీమ్‌లో కూడా చాలా నష్టాలైతే జరుగుతాయి. మనం మధ్యలో కనుక రూ. 8,000 కట్టలేకపోతాము. అంటే మనం నెల నెల కూడా 8,000 అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ 8,000 కట్టలేకపోతాము. కట్టలేనప్పుడు వాళ్ళు మనకి మొత్తం అమౌంట్ తిరిగి ఇచ్చేస్తారా? ఇప్పుడు 11 నెలలు కాబట్టి మనం ఒక 5 నెలలే కట్టగలుగుంటాము. తర్వాత ఆరో నెల నుంచి మనకి ఇబ్బందుండొచ్చు. అయితే వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారా? మనం కట్టిన 5 నెలల కంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదంటే ఎంతో కొంత పర్సెంట్ అనేది ఎక్కువ మొత్తంలోనే వాళ్ళు డబ్బనేది నష్టం కింద కట్టించుకుంటారు. అంతేకాని మనం ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ అయితే తీసి మన చేతిలో ఏం పెట్టరు. కొన్ని షోరూమ్స్ అయితే అసలు ఇవ్వకపోవచ్చు కూడా. ఒక సంవత్సరం మాత్రమే తాకట్టు పెట్టుకోవడం అనే రూల్ తీసుకురావటం వల్ల ప్రజలు కూడా ఎక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. వాళ్ళ బంగారాన్ని కూడా నష్టం చేసుకోకుండా ఉంటారు. ఇంకా ఒక క్రమశిక్షణ అయితే అలవాటవుతుంది. నెలకు ఎంతో కొంత ఖచ్చితంగా కట్టగలుగుతారు. లేదా దగ్గరలోనే మొత్తం అమౌంట్ రాగలదు అనుకున్నప్పుడే తాకట్టు పెట్టుకుంటారు. దానివల్ల ఇక్కడ మనకి ఉపయోగమే ఉంది కానీ ఎలాంటి నష్టము జరగదు. కానీ గోల్డ్ స్కీమ్‌లో మాత్రం మనము నమ్మి ఎక్కువ అమౌంట్‌లో అయితే పెట్టుకోలేము. పెట్టుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటాయి. మీ బడ్జెట్‌లో మీ ఇంటి పరిస్థితిని బట్టి మీరు గనక తెలివిగా ఇప్పుడు బంగారం రేట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి తెలివిగా బంగారం కొనాలి అనుకుంటే మాత్రం బంగారం తాకట్టు పెట్టి మీరు ఎంత కట్టగలరో అంతే అమౌంట్ తీసుకొని నెల నెలా కట్టుకుంటూ ఒక క్రమశిక్షణ అయితే పాటిస్తూ మీరు కొత్త బంగారం కొనుక్కుంటూ ఇలా అయితే అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పెరిగిన సమయాల్లో మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. అంత అమౌంట్ కూడా రాదు అనుకున్న వాళ్ళకైతే ఈ తాకట్టు ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. గోల్డ్ స్కీమ్ కన్నా ఇదే బెస్ట్. గోల్డ్ స్కీమ్‌లో ఏంటంటే మనకి 11 నెలల తర్వాత గోల్డ్ రేటు ఎంతుంటుందో అంతే వేస్తారు. ఖచ్చితంగా అంతే కట్టాలి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.